హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెయిర్ ఫిక్సింగ్ అంటే మనందరికీ తెలుసు. మనకు రెడీగా ఉన్న హెయిర్ ప్యాచ్ని మనకు ఎక్కడైతే బాల్ హెడ్ ఉంటుందో ఆ ప్లేస్లో ఫిక్స్ చేస్తారు అన్న విషయం మన అందరికీ తెలుసు. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు హెయిర్ ప్యాచ్లో ఎన్ని రకాలు ఉంటాయి. హెయిర్ ప్యాచ్ అనగానే హెయిర్ ప్యాచ్ తీసుకొచ్చి ఫిట్ చేయడం అని మాత్రమే తెలుసు. చాలామందికి ఇంకా తెలియని విషయం ఏంటంటే ఇందులో ఎన్ని రకాల ప్యాచెస్ ఉంటాయి, ఏ ప్యాచ్ వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది. మనం ఒక హెయిర్ ప్యాచ్ సెంటర్కి వెళ్ళినప్పుడు, ఫిక్స్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్ చేసుకోవాల్సిన హెయిర్ ప్యాచ్ ఏంటి, ఏ ప్యాచ్ చూస్ చేసుకుంటే దానివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దిస్ ఈజ్ మోనో ప్యాచ్. దీంట్లో ఏంటంటే చుట్టూ పట్టి ఉంటుంది, బార్డర్ ఉంటుంది, దీనికి లోపల మాత్రం నెట్ ఉంటుంది. అయితే మన ఈ హెయిర్ మొత్తాన్ని ఏం చేస్తారంటే ఈ నెట్ మీద మనం అల్లడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ పట్టీని దాన్ని ఫిక్స్ చేస్తారు. ఓకేనా. ఈ పట్టీ వలన దీన్ని మనం ఫిక్స్ చేసినప్పుడు కంప్లీట్గా దీన్ని ఎట్లా అంటే బాండింగ్ మెథడ్ అని ఉంటుంది. ఈ ప్లేస్లో మాత్రమే మనకు టేపు మరియు గమ్ రెండు ఫిక్స్ చేస్తారు. ఈ ప్లేస్లో పెట్టేసి మన హెడ్కి ఫిక్స్ చేస్తారు. బేసిక్ హెయిర్ క్వాలిటీ ఉంటుంది, మెష్ బేసిక్ ఉంటుంది, ఇది కూడా మొత్తం బేసిక్. ఓకే, ఇది బేసిక్ ప్యాచ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికల్లా దానికంటే కొంచెం బెటర్ యూఎస్ బేస్ అని ఉంటుంది. ఓకేనా. మనకు బేసిక్ ప్యాచ్తో పోలిస్తే ఇది కొంచెం సుపీరియర్ క్వాలిటీ. హెయిర్ విషయంలో కానీ, ఈ పట్టీ విషయంలో కానీ, నెట్ విషయంలో కానీ కొంచెం దానికంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇంకో ప్యాచ్కి వస్తే సేమ్ మన మోనో ప్యాచ్ ఎలా ఉంటుందో సేమ్ అదే. కాకపోతే దీంట్లో ఏంటంటే ఫ్రంట్ సైడ్ మాత్రం ఓన్లీ నెట్ ఇస్తారు. ఈ చుట్టూ పట్టీ వచ్చి పై భాగంలో ఫ్రంట్ మనకు ఎక్కడైతే పెట్టుకుంటామో ఈ ఫ్రంట్ భాగంలో ఈ నెట్ ఎందుకంటే మనకు కంప్లీట్గా న్యాచురల్గా కనిపించడం కోసం ఈ నెట్ని ఇలా ఫిక్స్ చేసారు అన్నట్టు. ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మన ఇంతకుముందుకేమో కంప్లీట్ పట్టీ ఉంది కదా, ఇదేంటంటే ఈ ఫ్రంట్ భాగంలో నెట్ ఉంటుంది. ఈ ముందర ఉన్న నెట్ని తీసేస్తారు, కట్ చేస్తారు. మనకి ఎక్కడైతే హెయిర్ లైన్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనకు ఫిక్స్ చేయడం జరుగుతుంది. మనం హెయిర్ పైకి అనుకుని చూసినా కానీ జస్ట్ మన స్కాల్ప్లో నుంచి హెయిర్ బయటకు వచ్చినట్లే కనిపిస్తుంది సేమ్. ఇది కొంచెం వీటితో పోలిస్తే క్వాలిటీలో బెటర్ ఉంటుంది. నెక్స్ట్ ప్యాచ్ వచ్చేసి సిల్క్ ప్యాచ్. సిల్క్ ప్యాచ్ ఏంటంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే హెయిర్ చాలా పలచగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. సో అలాంటి వారి కోసం ఈ సిల్క్ ప్యాచ్లని తయారు చేయడం జరిగింది. ఈ సిల్క్ ప్యాచ్లో ఒక ప్రత్యేకత ఏంటంటే వీటి లోపల మొత్తం పట్టి ఇవన్నీ నార్మల్గా బేసిక్లో ఉన్నట్టే ఉంటాయి. కాకపోతే హెయిర్ విషయానికి వచ్చేసరికి కంప్లీట్ సిల్క్ చాలామందికి సిల్కీ హెయిర్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం తయారు చేసిన సిల్క్ ప్యాచెస్ ఇవి చాలా ఎట్లా అంటే మొత్తం ఫాల్ అయిపోయి జస్ట్ గాలి వస్తే మొత్తం ఇట్లా అలా ఊగిపోతూ అలా మొత్తం సిల్కీ అన్నట్టు చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్ ప్యాచ్. ఇవి బేసిక్ కొంచెం దీనికంటే బెటరు, ఇది ఇంకా కొంచెం బెటరు, దీనికంటే ఇది బెటరు. ఇక నెక్స్ట్ ప్యాచ్కి వస్తే ఆస్ట్రేలియన్ ప్యాచ్. ఈ ఆస్ట్రేలియన్ ప్యాచ్ అనేది మన చూడండి ఒకసారి క్లియర్గా. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఈ సైడ్ పట్టి ఉంది చూడండి, ఇది చాలా పల్చగా ఉంటుంది. మన కవర్ ఎలా ఉంటుంది అంత ఆ కవర్ లాగా ఉంటుంది, అంత పల్చగా ఉంటుంది ఈ సైడ్ పట్టి అనేది. దీన్ని మనకు ఫిక్స్ చేసినప్పుడు జస్ట్ ఇలా చేయి పెట్టినప్పుడు మనకు చేయి కూడా అంత తగిలినట్టు ఫీల్ కూడా ఉండదు, జస్ట్ స్కాల్ప్ టచ్ చేసిన ఫీల్తోనే ఉంటుంది. వీటికి ఏంటంటే పట్టి కొంచెం హెవీ ఉంటుంది. ఈ ఆస్ట్రేలియన్ ప్యాచ్కు పట్టి చాలా పల్చగా ఉండడం వలన మనకు ఇట్లా చేయి పెట్టి టచ్ చేసినప్పుడు స్కాల్ప్ టచ్ చేసిన ఫీలే వస్తుంది. ఇంకొకటి మనం ఫ్రంట్ సైడ్ చూసినప్పుడు కూడా మనకు కంప్లీట్గా స్కాల్ప్లో నుంచి వచ్చినట్లే కనిపిస్తుంది హెయిర్. ఎక్కడ వరకు అయితే హెయిర్ లైన్ ఉందో అక్కడి నుంచి ఫిక్స్ చేయడం జరుగుతుంది ప్యాచ్. ఓకేనా. ఓకే, దీని తర్వాత ఫైనల్ వచ్చేసి మిరాజ్ ప్యాచ్. ఇది టాప్ అన్నిటితో పోలిస్తే ఇది టాపు. ఓకే, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నెట్ అబ్జర్వ్ చేయండి. మామూలుగా ఈ బేసిక్ ప్యాచ్తో చూస్తే వీటి నెట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ నెట్ ఏంటంటే ఇది డబల్ ఉంటుంది దీంట్లో నెట్. ప్లస్ ఈ నెట్ మనకు స్వెట్ వచ్చినా అట్లాంటివి ఏమైనా వచ్చినా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ ఫైనల్కి వచ్చేవరకు ఇప్పుడు లాస్ట్ ప్యాచ్ అండి, ఇది ఫ్రంట్ లైన్ ప్యాచ్. ఓకే, ఈ ఫ్రంట్ లైన్ ప్యాచ్ ఏంటంటే కొంతమందికి హెయిర్ అంతా బాగానే ఉంటుంది, కానీ ఖాళీ ఫ్రంట్ సైడ్లో ఈ భాగంలో మాత్రమే హెయిర్ లాస్ అవుతుంది. ఈ హెయిర్ లాస్ అయిన వాళ్ళకి ఇలాంటి ప్యాచెస్ని సెట్ చేయొచ్చు. దీన్ని వాడడం కూడా చాలా ఈజీ.
దీనికి పర్టికులర్గా ఇది పెట్టించుకున్న వాళ్ళు ఆఫీస్కి వచ్చి సర్వీసింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు. వాళ్ళ ఇంటి దగ్గరనే కావాల్సినప్పుడు టేప్ పెట్టేసుకోవచ్చు. వద్దనుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరనే తీసి సర్వీస్ చేసుకోవచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏముండదు. వీళ్ళు ఎవరైతే ఫ్రంట్ లైన్ ప్యాచ్ పెట్టుకుంటారో వాళ్ళు ఓన్గా ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. ఎవరైనా బాల్ హెడ్తో బాధపడుతున్న వాళ్ళు ఉంటే దగ్గరలో మన ఆఫీస్కి ఒకసారి వచ్చి వాళ్ళ పొజిషన్ ఏంటో ఒకసారి చెక్ చేయించుకొని ఎలా ఉంది చెక్ చేయించుకొని చూసుకుంటే మీకు ఎలా ఉంటుందనేది మేము క్లియర్గా ఒక ఫ్రీ డెమో చూపిస్తాము. ఫ్రీగా కన్సల్టేషన్ కూడా ఇస్తాము. మీకు దగ్గరలో ఉన్న ఆఫీస్కి వచ్చేసి కన్సల్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.